ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్కడే ఆగిపోయారేంటి? లోపలికి రండమ్మా. ఏం అక్కర్లేదు. మా నాన్నగారికి ఇప్పుడు హెల్త్ బాగానే ఉంది. మీరింక మీ ఇంటికి వెళ్ళొచ్చు. ఏంటన్నయ్య అంత దారుణంగా మాట్లాడుతున్నావు? కృష్ణ వదిన వాళ్ళ లోపలికొస్తే ఏమవుతుంది? తను రావాల్సిన అవసరం లేదు. అదేంటన్నయ్య అలా అంటున్నావు? రేయ్, ఈ విషయంలో మీరు కల్పించుకోకపోవడమే చాలా మంచిది. నువ్వు కాదనుకున్నా ఏమనుకున్నా సరే, తను ఈ ఇంటికి కోడలు. తను ఇంట్లోకి రావచ్చు. తనకు ఆ హక్కు ఉంది. అవును రాధా, ఈ ఇంటికి తను పెద్ద కోడలు. తనకి హారతిచ్చి మరి ఇంట్లోకి ఆహ్వానించాలి. వదినా, కుడికాలు ముందు పెట్టి లోపలికి రా. ఏంటి నా దారి కడ్డుపడుతున్నావు? మన ఇంట్లోకి నాకు దారి క్లియర్ చేస్తారని. మన ఇల్లా? ఇంకా ఆ మాటను వనకూడదు. మీ ఇల్లు నా ఇల్లు అను. అత్తయ్య, ఈ పంచాయతీలన్నీ నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత తీరిగ్గా పెట్టుకుందాం. నువ్వు ఇంట్లోకి రావడమా? రాధకి ఎదురు చెప్పి ఎవరు నిన్ను ఇంట్లోకి హారతిచ్చి మరీ లోపలికి ఆహ్వానించేది? మీరే అత్తయ్య. నేనా? నిన్ను ఇంట్లోకి హారతిచ్చి లోపలికి ఆహ్వానించాలా? కలలు కంటున్నావా ఏంటి? మేడ్ ఇన్ హెవెన్ ని రీఓపెన్ చేయాలని మీరు కలలు కంటున్నారు కదా. ఆ కల నెరవేరాలంటే నన్ను మీరే ఇంట్లోకి హారతిచ్చి మరీ తీసుకువెళ్ళాలి. నెవర్. మేడ్ ఇన్ హెవెన్ ని తిరిగి ఎలా స్టార్ట్ చేయాలో నాకు తెలుసు. మళ్ళీ మీరు తిరిగి మేడ్ ఇన్ హెవెన్ ని స్టార్ట్ చేసేలోపు క్లోజ్ చేయడం ఎలాగో నాకు తెలుసు. ఏం చేసి క్లోజ్ చేయిస్తావు? సింపుల్. ఆ రోజు నువ్వు మా అక్కని బయట నించోబెట్టారే, ఆ రోజు వచ్చిన మీడియా వాళ్ళని, మహిళా మండలి వాళ్ళని మళ్ళీ పిలిచి నన్ను ఇంటి నుంచి మా అత్తయ్య గెంటేశారని చెప్తాను. అంతేకాదు, 30 రోజుల్లో అగ్రిమెంట్ మ్యారేజ్ చేసి నా గొంతు కోసారని ఇంకొంచెం మసాలా కలిపి చెప్తాను. అది చాలుగా మేడ్ ఇన్ హెవెన్ పేక మెడలా కూలిపోవడానికి. మీరు తనకి హారతిచ్చి మరీ ఎందుకు లోపలికి రానిచ్చారు? ఇప్పటి వరకు జరిగింది చాలు రాధా. ఏవైనా ఉంటే లోపల కూర్చొని మాట్లాడుకుందాం. అంతేకాని అలా రోడ్డు మీదకెక్కితే పోయేది మన పరువే. కరెక్ట్గా చెప్పేవుతారా? ఈ డిస్టర్బెన్సెస్ వల్లనే నా బేబీ హెల్త్ కూడా స్పాయిల్ అయింది. అన్నయ్యగారు, మీ ఆరోగ్యం జాగ్రత్త. అలాగే రాణమ్మా. వాళ్ళు ఏమనుకుని పెళ్లి చేసుకున్నా సరే
అది పెళ్లి అన్నయ్య గారు. రాధాబాబు దానికి భర్తే. దానిల్లంటే ఇదే అన్నయ్య గారు. అవును, నువ్వు చెప్పింది కరెక్ట్ రానమ్మా. సార్, దాన్ని ఇక్కడే వదిలేసి దాని జీవితాన్ని మీ చేతుల్లో పెట్టి వెళ్తున్నాం. మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. మీరేం కంగారు పడకండి, అన్నీ సర్దుకుంటాయి. అత్తయ్య, మామయ్య, మేమందరం ఉన్నాం కదా. అమ్మా, నాన్న, నా గురించి మీరు బెంగ పెట్టుకోవద్దు. నేను కృష్ణకి తోడుగా ఉన్నాను కదమ్మా, అంతా నేను చూసుకుంటాను. వెళ్ళొస్తాం అల్లుడు గారు. రాధ వైపు సపోర్ట్ చేస్తూ ఈ కృష్ణని ముప్పతెప్పలు పెట్టి నరకం చూపిస్తాను. అందరూ ఒకటైపోయారు కదా. కాదండి, మీరే వేరైపోయారు. నువ్వు ఈ ఇంట్లోకి వచ్చినంత మాత్రాన నా భార్యవైపోతావా? ఏమోనండి, ఏమైనా జరగచ్చు కదా. నువ్వు నన్ను మార్చేస్తావా? నేను మార్చను. కాలం ఎవరినైనా ఎలాగైనా మారుస్తుంది. ఆ కాలమే నిన్ను నా నుంచి దూరంగా లాక్కు వెళ్తుంది. దూరంగా తీసుకువెళ్తుందో దగ్గరగా చేస్తుందో కొన్ని రోజులు ఆగండి. ఏంటి నీ నమ్మకం? ఇదే నా నమ్మకం. ఇదే మనల్ని ఒకటిగా కలుపుతుంది. వదినా, నాకు నీ మీద నమ్మకం ఉంది. నువ్వు మా అన్నయ్య పిచ్చి ఆదర్శాన్ని మారుస్తావు. అన్నయ్య మంచివాడే కానీ కొంచెం ముండోడు కృష్ణ. బావెంత మొండివాడైనా నా చెల్లెలు లైన్లోకి తీసుకొచ్చేస్తుంది. కృష్ణ, ఈ గొడవలు సమస్యలు పోవాలి. నువ్వు రాధా గారు కలిసి సంతోషంగా ఉండాలి. అదే అక్క నా ప్రయత్నం కూడా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.